లోలో నా పల్లె కోడి కోతల్లే ఒల్లెరుసుకుందే నా పల్లె. రోజు లేచి ఇన్ని పనులు చేస్తుందని అనుకోకుండా ప్రశాంతంగా ఉందంటండి ఈరోజు. ఏంటమ్మా ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఈ మాట వినపడినట్టేలే. ఉల్లిపాయ వరకు వస్తున్నావా? పోయి చెయ్యి ఫాస్ట్గా. ఏంటమ్మా అంత నిదానం కట్ చేస్తున్నావు? కత్తి ఏమైనా కందిపోయిద్ది అనుకుంటున్నావు ఏంటి? నీ నోటికే కానీ ఇబ్బంది వచ్చింది, చేతులకు కాదుగా. గబగబ కట్ చేసేయి. నీ మాట ఎవరికి వినపడదులే కానీ. గొంతంతా బొంగురు పోయిందండి, మాట అయితే ఏం వినపడట్లేదు. జలుబై చేసేసి బాగా గొంతు నొప్పి అయితే చేసిందంట. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి అయితే ఇవన్నీ రెడీ చేస్తుందండి. చూడండి ఎట్లా పనులు చేపిస్తున్నారు. 2 రోజులు అయింది వీడియో పెట్టి. మరి సబ్స్క్రైబ్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కోసమైనా మనకు బాగోపోయినా వీడియో చేయాల్సిందే. బాగుంది కూడా వాళ్ళకి చెప్పుకుంటేనే కదా తెలిసేది. అందుకనే చెప్పానుగా. ఇప్పుడైతే అన్ని కోసేసుకున్న రెడీ అయిపోయింది. అబ్బా నీ మాట ఎవరికి వినపడదులే, కొంచెం ఇటు పెట్టి నేను చెప్తా. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. మరి మేము కూడా నేర్చుకోవాలిగా. ఇక నీ బొంగురు కొంత వేసుకొని ఏం అరనవసరం లేదులే కానీ వెళ్ళు కానిచ్చేసి. చిన్నకాయలా పెడుతున్నావు, పెద్దది పెట్టిపోయావా? పెద్దది ఉండాలిగా, పప్పులా చేస్తారు కదా. మా వదిన లావులు పెట్టి తాళం వేసుకెళ్ళింది ఏంటి? నువ్వు ముందు వచ్చేసి ఇద్దరు ఒక్కెళ్ళి కదా వెళ్ళింది. ఎగ్స్ వేసుకుంటుందండి. బొంగురు గొంతు ఏం మాట్లాడలేదు, మాట్లాడినా మీకు వినిపించదు. నేను ఉన్నాగా, నన్ను వాడుకో. అది ఐరన్ కళాయిలో పెట్టుకొని చేస్తేనే చక్కగా వస్తుంది. చాలా ఫాస్ట్గా కూడా చేయాలి. అదేలే చేస్తాం. అదేలే ఓ తిప్పమాకు బాగా సన్నగా పొరుట్లాగా అయిపోతుంది. అది కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అన్నోలేసి కలిపాక ఇంకా కనపడదేమో ఇక అది. కొంచెం ఇంకా ఉండాలి, పెద్దగా ఉంటేనే అన్నోలేసి కలిపేటప్పుడు చక్కగా. సరే సరే పక్క తీసేస్తున్నావా? ఎగ్ అంట పక్క తీసేస్తుందంటండి. కొంచెం ఎగిన తర్వాత ఎగ్లో సాల్ట్గానే వేస్తారా? చికెన్ అయితే వేసేసుకుంటుందండి. ఇప్పుడు చక్కగా వేపు. కొంచెం ఆయిల్ తగ్గిందండి అంటే పోస్తుంది. కొంచెం పోయిపోయావా? ఎందుకు అంత ఆయిల్? సరిపడా పోసుకునే దానికి ఏం సరిపడా పోయటం ఏంటి? వేగాలి, ఇక సరిపడా పోసి ఆపాలి. మా వదిన వాళ్ళు ఎటువైపు వెళ్ళారు ఇవాళ? మీది ముందే అయిపోయిందా? సబ్స్క్రైబర్స్కి అయితే చిన్న విన్నపం అండి. మా సబ్స్క్రైబర్స్కి అయితే చిన్న రిక్వెస్ట్ అంటండి. చెప్పు ఏంటో. మంచులో తిరగడం వల్ల బాగా మంచిగా ఉంటుందండి మాకైతే. అందుకని చెప్పేసి మంచుకి వేడి చేసేసి 2 కలిసి
నోరైతే గొంతు అయితే బొంగిపోయిందన్నమాట. మరి సబ్స్క్రైబర్స్ని ఏం చేయమంట? ఏదైనా నాకైతే మందులు వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఏదైనా చిన్న చిట్కా చెప్తారేమోనని అడుగుతున్నాను. మందులు వేసుకోవడం మనకి ఇష్టం ఉండదు అంటండి. ఆ గొంతు నొప్పి ఆ మాట బొంగురుపోయే తగ్గటానికంట ఏమని చెప్తారని రిక్వెస్ట్ చేస్తున్నామా. 10 రోజుల వరకు మీరు చెప్పొద్దండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది 10 రోజుల వరకు. పెళ్ళైన తర్వాత ఇప్పుడే నాకు పల్లెటూరులో ఉన్న సంగతి తెలిసింది. ఈరోజు పొద్దున్నే లేచేసరికి ఫస్ట్ కోడి కూల్చింది, తర్వాత లోలో నా పల్లె కోడి కోతల్లే ఒల్లెరుసుకుందే నా పల్లె తల్లే వేప పుల్లలా చేదు నమిలిందే అట్టా పాటన పడింది. తర్వాత కోయిల కోతలు, పక్షుల శబ్దాలు ఇవన్నీ ఈరోజే వినిపించినాయి నాకు. నా నోరు బొంగిపోవటం వల్ల అవన్నీ వినిపించినాయి. లేకపోతే రోజు నేను వినేది ఏంటో తెలుసండి, దుప్పటి ముసుకేసుకోవద్దు, 6 అయిపోయింది లేకండి, 7 అయిపోయింది లేకండి, పిల్లల్ని లేకుండా నువ్వు పడుకున్నావేంటి, అదేంటి ఇదేంటి, ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి ఇదే గోలేక. ఆ గోల తప్ప ఇక సిటీలో ఉన్నా తెలియదు, పల్లెటూరులో ఉన్నా తెలియదు, ఎక్కడున్నా తెలియదు. పొద్దున్నే మాకు ఇది వినపడే సుప్రభాతం ఇక ఇదే. అంటే ఇప్పుడు 10 రోజుల దాకా నాకే చెప్తా అందుకేగా చెప్పొద్దని రిక్వెస్ట్ చేసింది. నేను చెప్తాను ఈ 10 రోజులు డబ్బింగ్ కావాలంటే. 10 రోజులు నేను చెప్తానులే డబ్బింగ్, నువ్వు వీడియో చెయ్యి. అప్పుడు దాకా నా గొంతు రావద్దంటావా? నీ పని చెప్తా నాకు. ఈ 10 రోజుల్లో ఎవరో ఒకళ్ళు చెప్పరంటావా? అందుట్లో నన్ను కూడా ఇది చేసేవాళ్ళు ఉంటారుగా. సరే చూద్దాంగా ఎంతమంది చేస్తారు, ఎవరు తప్పు అంటారో ఎవరు రైట్ అంటారో చూడండి. పొద్దున్నే టైం అయితే లేపొద్దంటారా? మరి నాదేనంటారా తప్పు? మా వారికి ఇప్పుడే పల్లి పాటలు అయితే వినిపించినాయి అంట. నువ్వు ఎంత చెప్పుకున్నా అక్కడికి వినపడదులే కానీ మరి నాకు ఒక చిన్న చిట్కా చెప్పండి, త్వరగా తగ్గిపోవాలన్నమాట. వాళ్ళకైతే పెద్ద బాండీలు ఉంటాయి కదా, వాళ్ళైతే అందుట్లోనే డైరెక్ట్ చేసేస్తారు. కొంచెం ఇందుట్లో ఉంచేసి ఎంత ఉంచి మిగతా తీసేస్తాను. సరే చెయ్యి, 2 సార్లు చెయ్యి, పెద్ద కళాయి కాదుగా, సగం తీసేయి. చూడండి, సగం చికెన్ అయితే తీసేస్తాను అన్నాను కదా, సగం చికెన్ తీసేస్తున్నాను. ఆయిల్ పోకుండా తీసి మళ్ళీ ఆయిల్ పోతానంట. సరిపడా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, చిల్లీస్, కొంచెం కొన్ని ఆనియన్. వంట చక్క హై ఫ్లేమ్లో ఉండి చేస్తేనే బాగుంటుంది. వంట పెద్దగానే వస్తుంది హై ఫ్లేమ్లోనే. ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నా, కొంచెం. ఇదిగో ఇందులోనే 4 రెబ్బల కరివేపాకు. ఉప్పు కరివేపాకు వేసేప్పుడు అంతేగా, చక్క మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పటి వరకు ఏమి అంత వాసన రాలేదు. ఇందులో ఇప్పుడు అన్నం వేసేయి, అన్నం అంటే వేసేస్తుందండి. సరిపోద్దాంలే, అలా తిరగాలి, నిండుగా వేసిన. ఎలా ఉంటుందో కానీ వాసనకి కడుపు నిండిపోతుంది ప్రస్తుతానికైతే. స్మోకీ ఫ్లేవర్ వస్తేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఫాస్ట్గా చక్కగా మంట పెట్టుకొని చేయాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి, చిల్లీ సాస్ కూడా వేసి.
సోయా సాస్ అది, చిల్లీ సాస్. ఎక్కడది? మా అన్నయ్య తెచ్చాడా? ఇట్లా మా వదిన చేస్తుంది అప్పుడప్పుడు, అందుకే తెచ్చుంటాడు. కోడిగుడ్డు కూడా వేస్తున్నాం, వేసేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం, కొంచెం కొత్తిమీర, జ్ఞాని, భలే చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నా? నువ్వులా నేర్చుకున్నా మీ అమ్మ అంటాడా? మా తమ్ముడు చేస్తుంటే. మీ తమ్ముడు నూడిల్స్ కూడా చేస్తాడా? ఫ్రైడ్ రైస్. మీ తమ్ముడి దగ్గర నేర్చుకున్నావు అనమాట. కొంచెం గరం మసాలా వేసిందండి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇన్ని పనులు చేసి పెడుతుంటే ఇవాళ నేను మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉందంటండి వాళ్ళకి. చూసారా ఎలా మాట్లాడుతున్నారో ఒక్కరోజు. అయ్యో మరి రోజు లేచి ఇన్ని పనులు చేస్తుందని అనుకోకుండా ప్రశాంతంగా ఉందంటండి ఈరోజు వాళ్ళకి. మరి ప్రశాంతంగానే ఉంటుంది. కూర బాగోపోయినా బాగుంది అనాలి, చీర బాగోపోయినా బాగుంది అనాలి, ఇంకేది బాగోపోయినా బాగుంది అనాలి. అంటే మీరే బాగా చేస్తారా? ఇంకెవరు బాగా చేయరా? అంతే కదా. మరి బాగా చేసినా చేయకపోయినా ఇంట్లో చేసి బాగున్నాయి అని చెప్పాలి. నేనే బాగా చేస్తానంటే తప్పు. ఆడవాళ్ళనే పొగడాలంట. చీర బాగోపోయినా బాగుందని చెప్పాలి, ఏది బాగోపోయినా బాగుందని చెప్పాలండి. ఏ వంట చేసినా సరే అది బాగోపోయినా సరే బాగుందని చెప్పాలి. లేకపోతే అందుట్లో ఇక అన్నీ బంద్ అనమాట. మనకి మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వరు అనమాట. అయిపోయింది, దించేసుకున్నాము. బాగా కుదిరింది. బాగుంది, బాగా కుదిరింది. బండి మీద కూడా ఎప్పుడు తెచ్చుకోకూడదు. మీ ఊరు వెళ్ళినా ఇట్లా చేసామంటే చక్కగా. అవి నుజుడు వెళ్ళినప్పుడు కూడా పిల్లలు బండి మీద అడగరు అసలు. నేను బాగా చేసి పెడతా ఉంటాను, నా నోరు పోవాలని కోరుకో. నోరు పోవాలనుకోవాలా? 10 రోజులు రెస్ట్. ఆడవాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారేమో. నేనైతే సరదాగా అన్నానండి. పొద్దున్నే లేచిన కానీ తెల్లవారుజామున లేచి వాకిలి వచ్చి ముగ్గులు, కలాపులు, బట్టలు ఉతుక్కొని క్యారేజీలు మనకు తయారు చేసి ఇచ్చి మళ్ళీ వాళ్ళు కూడా పనికి వెళ్ళి వచ్చి పని అంతా చేస్తారని. చాలా కష్టమైన పని అండి అసలు. ఆడవాళ్ళ పని చాలా ఎక్కువ అండి. ఎప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటా ఉంటే ఇంకా బాగా పనులు చేసి పెడతాం. మెచ్చుకున్నా కూడా తప్పే. మళ్ళీ ఆడవాళ్ళని నెత్తికి కూడా ఎక్కుతారు. ప్రతి దానికి మెచ్చుకోవాలి. మనసులో అయ్యన్నా అసలు మీకు చెప్పకూడదు, తిడతానే ఉండాలి. అప్పుడే మీరు మేలకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో కూడా ఇలాగే అనుకుంటా ఉంటారా? మా భార్య భర్తలు ఇద్దరం కూడా మేమైతే ఎప్పుడు సరదాగా ఇట్లాగే అనుకుంటా ఉంటామండి. ఇవన్నీ సరదాగా అనుకున్నాయండి, మీరేం పట్టించుకోవద్దు. మేము ఎప్పుడు సరదాగా వీడియోలో కాబట్టి తక్కువ అనుకున్నాం. బయట అయితే ఇంకా చాలా సరదాగా ఉంటామండి. అవి కూడా నేను న్యాచురల్గా తీసి తర్వాత వీడియోలు షేర్ చేస్తానండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.